అంటే ఇక్కడ నువ్వు అవాయిడ్ చేసినా సరే కొన్ని కొన్ని సర్కమ్స్టాన్సెస్ అట్లా వచ్చేస్తాయి అంతే, అంతే బాధ్యతగా ఉన్నా సరే. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషనే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు పదే పదే విమర్శించడం వల్ల ఇవాళ చర్చిస్తున్నారు. వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. మన దాంట్లోనే కామెంట్లో చూస్తే ఇదే ఎవరు బాధ్యులు అంటే జగనే బాధ్యుడు అని రాసేస్తారా రేపు. జగనే కుట్రంటారులే, ఏదో ఒకటి పట్టుకొస్తారులే, డైవర్షన్ చేస్తారులే. అంటే ఒక అసంతృప్తి వచ్చేసింది ఇప్పటికే. ప్రధాన్ని జగన్ మీదకి తోస్తారు ఇలా చేతకాంతానాన్ని అనేది. ఇది పెరిగిపోతుంది రేపు పొద్దున. నువ్వు జగన్ గురించి తక్కువ మాట్లాడి ఆ సంబంధిత శాఖల మీద చర్యలు తీసుకుని ఉంటే నీకు ఇష్యూ ఉండదు. వీళ్ళు చేస్తోంది పదే పదే జగన్ని పెద్ద దాంట్లో లాగుతూ ఉండటం ద్వారా జగన్కి మళ్ళీ వీళ్ళే లైఫ్ ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒకటి, ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి? అది ఇక్కడ కీ పాయింట్. ఆల్టర్నేటివ్ జగన్ ఒక్కడనే చూపెడుతున్నారు. ఇవాళ మంచి జరిగింది అని అన్నిటికీ నీది కారణం అంటే నీ చెడుకు అంతటి కారణం నీదే అయినప్పుడు నీ చెడుకు ఆల్టర్నేటివ్ ఎవరిని ఎన్నుకోవాలంటే జగన్ అని వీళ్ళే చూపెడుతున్నారు. తద్వారా ఒక ఛాన్స్ ఇస్తున్నారు అతనికి. అవును. కానీ ఇప్పుడు ఈ నెలలో ఇంకా ఈ జిల్లాల పర్యటన ఉండదు అనే క్లారిటీ వచ్చిందా సార్? నిన్న నాకు తెలిసి 29లోనే ఉంటుంది అన్నారు. 29-30లో ఉంటుందని విన్నాను నేను. ఎందుకంటే ఆయన 16 ఎప్పుడు యూకే 4 రోజులు 5 రోజుల్లోనే అంటున్నారు కదా. అంతే, చిన్నదే అది టూరు. అంటే నేను మాట్లాడిన ఆయన జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ అన్నారు. అట్లయితే